నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు ఇప్పటివరకు గనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్తే ఇదొచ్చేసి మనకు నార్త్ ఫేస్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్ G+1 6 బెడ్రూమ్ అండి. 6 BHK ఇది. నార్త్ ఫేస్ అండి 200 యార్డ్స్. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఇదొచ్చేసి మనకు మోటార్ అండి, బోర్ విత్ మోటారు. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇదొచ్చేసి వాటర్ ట్యాంక్ అండి, మున్సిపల్ వాటర్ కోసం. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి తర్వాత వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ చూద్దామండి. ఈ స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ. ఇది చూడండి, మొత్తం గ్రానైట్ వేసారండి. ఇది బాల్కనీలోని ఫాల్ సీలింగ్. ఇది బాల్కనీలోని ఫస్ట్ ఫ్లోర్లో ఎలివేషన్ టైల్స్ అండి. ఇది మెయిన్ డోర్ అండి, ఇంకా డోర్ ఫిట్ చేయలేదు, దర్వాజా ఒకటే ఫిట్ చేశారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్ అండి. 3 బెడ్రూమ్, హాలు, కిచెన్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని లివింగ్ రూమ్ అండి. ఇదంతా స్పేసియస్గా ఉందండి. 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ అండి. ఇది వెంటిలేషన్ కోసం విండో. ఇది ఫాల్ సీలింగ్ అండి. ఓన్లీ వైట్ పెయింట్ వేసి వదిలేశారు. ఇది డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్కు మధ్యలో ఆర్చ్ లాగా ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి. వెంటిలేషన్ కూడా చాలానే ఉంది చూడండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇది డైనింగ్ హాల్లోని ఫాల్ సీలింగ్ అండి. ఆ ఎదురుగా కనిపించేది వాష్ బేసిన్ స్పేస్ అండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి. కబోర్డ్స్ చేసుకుంటానికి ఈజీగా ఉండడానికి నీట్గా చేశారు చూడండి. స్పేసియస్గా ఉంది కిచెన్ కూడా. ఇదంతా కిచెన్ అండి. అదేవిధంగా ఇక్కడ కిచెన్ డైనింగ్ హాల్లో నుంచి బయటికి వాష్ ఏరియాలకు వెళ్తానికి ఈస్ట్ సైడ్ ఒక చిన్న డోర్ ఇచ్చారండి. ఇది వాష్ ఏరియా స్పేస్. ఇది ఇదంతా స్పేసియస్గా ఉన్న కిచెన్ అండి, డైనింగ్ హాల్ స్పేస్ ఇది. అదేవిధంగా ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి. మొత్తం 3 బెడ్రూమ్స్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అండి. షెల్ఫ్లు కూడా చూడండి చాలానే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇంకా కలర్స్, ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదండి. గ్లీజర్ పాయింట్ అవన్నీ ఉన్నాయి చూడండి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. అదేవిధంగా ఇప్పుడు కనిపించేది కామన్ వాష్రూమ్ అండి. వాష్రూమ్లు కూడా స్పేషియస్గానే ఇచ్చారండి. ఇందులో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో.
ఇవన్నీ షెల్ఫ్లు అండి. ఫ్లోరింగ్ చూడండి, మార్బుల్స్ ఇచ్చారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ అండి. ఇది షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి, కనిపిస్తుంది లో రూఫ్ అది. అదేవిధంగా ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి, 3వ బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ కూడా షెల్ఫ్లో ఫాల్ సీలింగ్ అండి. రూమ్స్ అయితే అన్నీ స్పేసియస్గానే ఉన్నాయి చూడండి. 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ అండి. అది కనిపించేది డైనింగ్ హాల్ స్పేసు, పూజ రూము, కిచెను, ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఈ లివింగ్ రూమ్లో ఫాల్ సీలింగ్ అండి. వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి. చుట్టూ హౌజెస్ ఉన్నాయండి. ఇది బాల్కనీలోని ఎలివేషన్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ. అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్ ఇది ఈస్ట్ సైడ్ అండి. ఈస్ట్ సైడ్ ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో. ఈ కిచెన్లో నుంచి బయటకు వస్తానికి ఇక్కడ ఒక వాష్ ఏరియా స్పేస్ ఇచ్చారండి. చుట్టూ టైల్స్ పేస్ట్ చేస్తారు చూడండి. ఇక్కడ ట్యాప్ ఇంకా ఫిట్ చేయలేదు. ఇదంతా ఈస్ట్ సైడ్ ఒక 3 ఫీట్ గల్లీ అండి స్పేస్ ఇదంతా. అదేవిధంగా ఇదంతా బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాము. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి, 2 ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసేది డబల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఇది రెంట్ పర్పస్ కోసం కట్టారు ఇదంతా. ఇది డబల్ బెడ్రూమ్లోని లివింగ్ రూమ్ అండి. ఇది ఫస్ట్ పోర్షను. ఇదంతా లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి. ఇది కనిపించేది డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో కూడా షెల్ఫ్లు అవి ఇవన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్ అయిపోయిందండి. రెడీ టు ఆక్యుపై హౌస్. ఇంకా చిన్న చిన్న ఏమన్నా మైనర్ వర్క్స్ ఉంటే చేసిస్తారండి రిజిస్ట్రేషన్ లోపు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్లు కూడా రెంట్ పర్పస్ కోసం కట్టారండి. ఒకటి డబల్ బెడ్రూము, ఇంకో పోర్షన్ సింగిల్ బెడ్రూమ్ అండి. ఇదంతా లివింగ్ రూమ్ అండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి వాష్ బేసిన్ స్పేస్ అండి. ఇక్కడ టైల్స్ కూడా పేస్ట్ చేస్తారు చూడండి. ట్యాప్ ఇంకా ఫిట్ చేయలేదు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా. ఫ్లోరింగ్ కూడా మార్బుల్స్ ఇచ్చారండి. ఇదంతా ఫాల్ సీలింగ్ మాస్టర్ బెడ్రూమ్లో. ఇవన్నీ షెల్ఫ్లు అండి. అదేవిధంగా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇదంతా. ఇందులో వెస్ట్రన్ టాయిలెట్ వస్తుందండి. అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగానే షెల్ఫ్లో లో రూఫ్ కూడా ఇచ్చారండి. లో రూఫ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో. అదేవిధంగా ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇదంతా స్పేసియస్గా డైనింగ్ హాల్ స్పేస్, అదేవిధంగా లివింగ్ రూమ్ స్పేస్ అండి ఇదంతా. ఈ కనిపించేదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్ అంటే ఈస్ట్ సైడు ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక సింగిల్ బెడ్రూమ్ ఉందండి ఇక్కడ. ఇది కూడా రెంట్ పర్పస్ కోసమే కట్టారండి. ఇది వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో ఇది లివింగ్ రూమ్ స్పేస్ అండి. ఎదురుగా కనిపించేది టీవీ స్పేస్ అండి. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి.
ఇటు పక్కన డైనింగ్ హాల్ స్పేస్ ఇది. అదేవిధంగా ఇది కిచెన్ అండి. ఇదంతా కిచెన్లో షెల్ఫ్లు అండి. 2 సైడ్ ఎల్ షేప్లో షెల్ఫ్లు ఇచ్చారు చూడండి, 2 సైడ్స్ ఉన్నాయి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేసు. ఇటు వచ్చేసి టీవీ షెల్ఫ్. ఇదంతా లివింగ్ రూమ్. ఇది కామన్ వాష్రూమ్ అండి. సింగిల్ బెడ్రూమ్ కదా, కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇందులో. ఇది ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఫాల్ సీలింగ్. ఇదంతా వెంటిలేషన్ కోసం విండో. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ అండి. షెల్ఫ్లు కూడా చాలా ఉన్నాయి చూడండి. ఇదంతా సింగిల్ బెడ్రూమ్ అండి. సింగిల్ బెడ్రూమ్లో డైనింగ్ హాల్ స్పేసు, లివింగ్ రూమ్ అండి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనండి. ఇటుపక్క గ్రౌండ్ ఫ్లోర్లో ఇటు వాష్ ఏరియా ఇచ్చారండి ఒకటి. ఈ పోర్షన్ వాళ్ళ కోసం యూజ్ చేస్తానికి. ఇది బ్యాక్ సైడ్ అండి, అంటే సౌత్ సైడ్ ఒక 1 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఈ కనిపించేదంతా ఈస్ట్ సైడ్ అండి, 3 ఫీట్ గల్లీ ఇచ్చారు ఇటు. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా, స్టెప్స్ కింద మెట్ల దగ్గర కూడా ఒక వాష్ ఏరియా పాయింట్ ఇచ్చారు. ఇటు వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ అండి. వెస్ట్ సైడ్ కూడా ఒక 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారండి. హౌస్ చుట్టూ స్పేస్ చూడండి. ఇది స్టెప్స్ కింద. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ మీద నుంచి స్లాబ్ మీదకి వెళ్దామండి. ఈ స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్కి. హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి, స్పేసియస్గా ఉంది. చుట్టూ హౌసెస్ రెంట్ కూడా వస్తుందండి. ఇక్కడ రెంట్ పర్పస్ కూడా యూజ్ చేయాలని కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్ పోర్షన్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం 3 బెడ్రూమ్ అండి. మొత్తం టోటల్గా 6 బెడ్రూమ్ హౌస్ అండి ఇది. హౌస్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. ఇంకా G+2 కానీ 3 కానీ పెంట్ హౌస్ కూడా వేసుకోవచ్చండి. పిల్లర్స్ కూడా స్టాండర్డే ఉన్నాయి చూడండి. డమ్మీ పిల్లర్స్ ఇచ్చారు. 200 స్క్వేర్ యార్డ్స్ అండి, నార్త్ ఫేస్. ఈ కనిపించేది వాటర్ ట్యాంక్ స్పేస్ అండి. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ వస్తాయి. హౌస్ మాత్రం చాలా స్పేసియస్గా ఉందండి. ఇంకా ఈ వేరే డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, జై హింద్. ప్లీజ్ వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి.